కోర్టులో మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణమే అయింది ఇక్కడ. ఈ జనాలు ఏది ఇంతమంది పోలీసులు మా అడ్వకేట్లకు క్లయింట్లకు చాలా ఇబ్బంది హాజరు కావడము. ఒక కేసు గురించి దాదాపు 1000 కేసులు ఇబ్బంది అయింది. అంటే 3 నిమిషాలలో వెళ్తారని చెప్తా ఉన్నారు. అంటే హాజరు కావడము ప్రొసీడింగ్స్ ఫర్దర్ ఏముంటుంది అన్నది చెప్తుంది కోర్టు అంతే. ఇన్ని రోజులు దాదాపు 2000 సంవత్సరం నుండి జగన్ గారు రాలేదు కదా, అయితే కంపల్సరీ హాజరు కావాలని చెప్పిన ఏ విధంగా అంటే విఐపీస్ కాబట్టి వాళ్ళు పిటిషన్ వేసినారు కాబట్టి ఇన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. అందుకోసమే వాళ్ళని హాజరు కమ్మన్నారు. కానీ ఫర్దర్ చేస్తారు, ఫర్దర్ ఎవిడెన్స్ దానిలో ట్రయల్ స్టార్ట్ అయిందంటే తొందరలోనే అయిపోతుంది. ఎక్కువ కాలం ఏం నడవదు. ఏం జరగచ్చు మేమెట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. వాదన దాని ప్రొసీజర్ ఉంటుందండి. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము ఏ విధంగా నడపాలి. సెషన్స్ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ తర్వాత జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత ఏం జరుగుతుందో. గతంలో ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగిందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. కోర్టుల మీద ఎలా మాట్లాడతారు? ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్సే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. అసలు కోర్టులో ఏం జరిగిందో ఒకసారి సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు అడుగుదాం. ఈరోజు జగన్ ఏ పర్పస్లో హాజరయ్యారో, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి మొత్తం? మన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హాజరు కావడం జరిగింది. వారు విదేశీ ప్రయాణం గురించి కోర్టులో అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ వారు తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో ప్రత్యేకంగా ఫిజికల్గా అపేర్ కమ్మని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది. ఆ యొక్క కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులో హాజరు కావడం జరిగింది. అంటే ఈరోజు మళ్ళీ ఫర్దర్గా ఏదైతే వాయిదాలు జరుగుతాయో మళ్ళీ రావాల్సి ఉంటుంది జగన్? అంటే ప్రత్యేకించి ఇప్పుడేం అవసరం లేదండి, ఎందుకంటే హైకోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా కోర్టు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అపేర్ కమ్మని చెప్పేసి ఆన్ ఆర్ బిఫోర్ 21 నవంబర్ లోపల అపేర్ కమ్మని చెప్పారు కాబట్టి ఆ కోర్టు వారు ఆర్డర్ను గౌరవిస్తూ వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. కోర్టులో ఏం జరిగింది అసలు? జగన్ ఎప్పుడు హాజరయ్యారు, తర్వాత మళ్ళీ కేసును వాయిదా ఎప్పుడు వేసారు, ఏం జరిగింది? అట్లాంటిది ఏం జరగలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విచారణ ఉంటుంది? మళ్ళీ విచారణ ఆల్మోస్ట్ డే టు డే ఉంటున్నాయండి, ఎందుకంటే బ్యాచ్ కేసెస్ హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి డే టు డే ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ కౌన్సిల్స్ ఉన్నారు, అపీర్ అవుతున్నారు, ప్రాసిక్యూషను ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని మీద ఆర్గ్యుమెంట్స్ రోజు డే టు డే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. అన్ని అప్లికేషన్స్ అయిన తర్వాత అవి డిస్పోజ్ చేస్తారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది? చెప్పలేము, టైం బీయింగ్ అంటే డిపెండ్ ఆన్ షెడ్యూల్ని బట్టి ఉంటుంది కదా, మనం ఎట్లా చెప్తాం. అంటే జగన్మోహన్ రెడ్డిని విదేశీ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కావాలని అనుకుంటున్నారు? కోర్టు వారు కంపల్సరీ చాలాసార్లు రాస్తారండి, ఎందుకంటే విదేశీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా హాజరు కామని రొటీన్గా చాలా మటుకు అన్ని ఆర్డర్లలో ఉంటుంది. దాని ప్రకారం ఈ కోర్టు దీని ప్రకారం ఉంది తప్ప ప్రత్యేకించి నాకు తెలిసి ఇలాంటి ప్రత్యేకమైన ఆర్డర్ అంటూ ఏం లేదు. ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు, ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఓకే, ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈరోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము
పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది. ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏం మాట్లాడలేదు, వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. మీరు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపీరెన్స్ను వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు